హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైం వచ్చేసి 11:40 అవుతుంది. ఈ టైంలో ఏం చేస్తున్నా అంటే మా అమ్మ అయితే కొన్ని వస్తువులు పంపించింది. దాంతోపాటు కొన్ని మీషో ఆర్డర్స్ కూడా ఉండే. ఇన్నిగానం ఆర్డర్స్ ఎందుకు ఆర్డర్ చేస్తున్నా అనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా చూసేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే మా అమ్మ ఏమేం పంపించిందో అవి చూసేద్దాం. నాకు కూడా తెలియదు మా అమ్మ ఏం పంపించిందో అనేది. సో మీతో పాటు నేను కూడా చూసేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే పంపించింది. ఎందుకు పంపించిందో తెలియదు, ఎక్స్ట్రా ఉండేమో అందుకే పంపించింది. ఈ బుడ్డి మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కదా. సెకండ్ వచ్చేసి వడపిండి అయితే పంపించింది. మా ఇంట్లో ప్రిపేర్ చేశారంట, సో కొద్దిగా అలా వేసి పంపించింది. నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కొన్ని వస్తువులు అయితే మర్చిపోయాను. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. నేను చెప్పాను కదా ఎందుకు ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను అని. లాస్ట్ వరకు చూసేయండి, ఈ వీడియోలోనే చెప్పేస్తాను. నా మైక్ అయితే నేను ఇంట్లోనే మర్చిపోయాను. ఎప్పుడు మైక్ యూజ్ చేసింది లేదు, కానీ అలా తిప్పుతూ ఉంటాను అటు ఇటు. సో మైక్ అయితే పంపించింది. దాంతోపాటు నా ఫోన్ ఛార్జర్ అయితే అటే ఉండిపోయింది. ఫోన్ ఛార్జర్ కూడా పంపించింది. మా బుడ్డోడికి అయితే టీత్ వస్తే కొరకడానికి ఏదో ఒకటి ఉండాలన్నట్టు ఇది ఆర్డర్ చేశాను. అది కూడా మర్చిపోయాను, అది కూడా పంపించింది. ఇంకా ఇవన్నీ చూస్తుంటే నాకైతే హాస్టలే గుర్తుకొచ్చింది. సో హాస్టల్లో ఇలానే తీసుకెళ్తూ ఉంటాం కదా, అందుకని నాకు హాస్టల్ అయితే గుర్తుకొచ్చింది. దీంట్లో అయితే అప్పలు ఉన్నాయి. అందరైతే స్పెషల్గా ఏదో ఒక పండుగ రోజు చేస్తూ ఉంటారు, కానీ మా ఇంట్లో అయితే మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాం. సో మా అమ్మ అయితే అప్పలు చేసిందంట, అది కూడా పంపించింది. ఈ సమ్మర్లో వెరీ వెరీ స్పెషల్ ఆవకాయ పచ్చడి కదా, సో ఆవకాయ పచ్చడి కూడా పంపించేసింది. అది కొద్దిగా అలా లీకేజ్ అవుతుంది. ఈ క్యాబేజీ రేట్ వింటే మీరు షాక్ అవుతారు. ఈ క్యాబేజీ ఓన్లీ 7 రూపీస్, అది కూడా స్మార్ట్లో. కానీ ఎక్కువ శాతం క్యాబేజీ ఎవరు తినరు, అయినా 7 రూపీస్ అని కకృతి పడి మరీ తెచ్చుకున్నాను. మీషో నుంచి ఇన్నిగానం ఆర్డర్ పెట్టడానికి గట్టి రీజనే ఉంది. సో చూడాలి ఇంకా సక్సెస్ అవుతానా లేదా అనేది. అదేంటో అనేది కూడా నెక్స్ట్ షార్ట్లో పెడతాను. ఒకవేళ కనుక సక్సెస్ అయితే మాత్రం నా లైఫ్ సెట్ అన్నమాట. సక్సెస్ కాకపోతే కొంతో కొద్దో నష్టం అనేది వస్తుంది. నేను సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా మీతోనే షేర్ చేసుకుంటాను. కాబట్టి నేనైతే వచ్చే వీడియోలో అప్కమింగ్ షార్ట్లో చెప్తానన్నమాట. సో చూడాలి ఇంకా. ముందుగానే ఎందుకు చెప్పడం అని అలా హోల్డ్లో పెడుతున్నాను. నా లైఫ్లోనే కాస్ట్లీ బైక్ అన్నమాట ఇదైతే. దీన్ని కొనలేము, అలా అని అమ్మలేను కూడా. మీ లైఫ్లో కూడా ఇలాంటి కాస్ట్లీ బైక్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇది ఐఫోన్ నుంచి తీసిన ఫస్ట్ వీడియో అన్నమాట. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నా లైఫ్లో జరిగే కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.